తగ్గించాలి గ్యాస్ ధరల్ని నరేంద్ర మోడీ మొండి వైఖరిని నరేంద్ర మోడీ మొండి వైఖరిని నరేంద్ర మోడీ మొండి వైఖరిని తగ్గించాలి గ్యాస్ పెంచిన ధరలను తగ్గించాలి గ్యాస్ పెంచిన ధరలను తగ్గించాలి గ్యాస్ పెంచిన ధరలను తగ్గించాలి గ్యాస్ పెంచిన ధరలను తగ్గించాలి ఒక సిలిండర్ కు 50 రూపాయలు పెంచిన ధరలను తగ్గించాలి ఒక గ్యాస్ సిలిండర్ కు 50 రూపాయలు పెంచిన నరేంద్ర మోడీ సర్కారు తగ్గించాలి తగ్గించాలి ఒక గ్యాస్ సిలిండర్ కు 50 రూపాయలు పెంచిన నరేంద్ర మోడీ సర్కారు వెంటనే తగ్గించాలి నరేంద్ర మోడీ సర్కారు వెంటనే తగ్గించాలి నరేంద్ర మోడీ సర్కారు వెంటనే తగ్గించాలి ఎసినో వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని అదేవిధంగా ఎక్సైజ్ ట్యాక్స్లు కూడా తగ్గించాలని భారతదేశ స్థాయిలో ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా నిరసన ధర్నా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలలో ముఖ్యంగా ఏనాడు కూడా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచమనేటువంటి ఆలోచన విధానంతో ఉంది. ఇప్పుడు బీజేపీ రాష్ట్రాలలో పెంచినటువంటి ధరలను తగ్గించినట్టుగా కనిపించినా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా భారతదేశ స్థాయిలో పెట్రోల్కు 2 రూపాయలు, డీజిల్కు 1 రూపాయి, అదే పద్ధతిలో 805 రూపాయలు ఉన్నటువంటి 55 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ను ఈరోజు 905 రూపాయలు పెంచడం అనేది ఒక 50 రూపాయలు ఒక సిలిండర్ వెనుక పెంచడం చాలా దారుణంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నిత్యావసర ధరలకు అనుగుణంగా ఈనాడు పేద ప్రజలపై పెను భారం మోపడంతో పాటు ఈనాడు బీజేపీ సర్కారు ఒక సిలిండర్ వెనుక 50 రూపాయలు పెంచడం చాలా దారుణంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వము తుంగలో తొక్కి వాళ్ళు మతానికి సంబంధించినటువంటి ప్రచారం చేస్తూనే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి ప్రజల మీద ఇలాంటి ధరలు పెంచుతూ అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఎన్నికల్లో వచ్చినటువంటి వాగ్దానాలు తుంగలు దొక్కినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దిగాల్సిన అవసరం ఉందని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుంచి కూడా మేము ప్రత్యక్షంగా పోరాటాలు పరోక్షంగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈనాడు క్రూడ్ ఆయిల్ ధరలు నిలకడగా ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అనేది దారుణం. కాబట్టి ఏదేమైనా కూడా 50 రూపాయలు పెంచినట్టు